నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇద్దరు అన్నా చెల్లెళ్ళ గురించి చర్చ నడుస్తోంది. రాఖీ కట్టిన అన్న తనకు రక్షగా లేడని ఓ చెల్లెమ్మ రోడ్డెక్కితే, రాఖీ కట్టిన అన్నకే తాను రక్షగా నిలిచింది మరో చెల్లెమ్మ. ఆస్తిలో తనకు రావాల్సిన వాటా దక్కలేదని, పదవి ఇవ్వలేదని, అన్న తనను వాడుకుని వదిలేశాడని ఓ చెల్లి రెండు రాష్ట్రాలను ఒక్కటి చేస్తే, అన్నను అమాయకుడిని చేసి మాటలతో గారడీ చేసి ఆడుకుంటున్నారని దేశాధినేత మీదే ఒంటికాలతో లేస్తుంది మరో చెల్లెలు. ముందు అన్నను ఎదిరించిన చెల్లిని గురించి చూద్దాం. అందరు మద్యం అన్నది ఎక్కడా లేకుండా చేస్తారు, ఆ తర్వాతే వచ్చి మీకు ఓట్లు అడుగుతారు అన్నాడు జగన్. నాకు మేనిఫెస్టో అంటే బైబిల్, ఖురాను, భగవద్గీతతో సమానం అన్నాడు. ఆ మేనిఫెస్టోలో నేను పెట్టాను మద్యపాన నిషేధం చేస్తాను అన్న జగన్ గారు. మరి ఇప్పుడు ఏమైంది? అన్న ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి అని మన 4 రోజుల కింద నేను అన్నని అడిగితే, ఏమి మద్యపాన నిషేధం అమ్మా, ఇప్పుడు సర్కారే మద్యం అమ్ముతుంది, అది కూడా సర్కారు ఏది అమ్ముతే అదే కొనాలి అన్నారు. అదేంటన్నా అంటే, ఇప్పుడు కొనాల్సింది వేరే వేరే బ్రాండ్లే దొరకవమ్మా, ఏదో భూమ్ అంట, స్టేటస్ అట, ఇవే దొరుకుతాయి తల్లి అన్నాడు. మన ఇద్దరము నమ్మే బైబిల్ మీద ఒట్టేసి నేను చెప్పగలను, నాకు రాజకీయ కాంక్ష కానీ డబ్బు కాంక్ష కానీ ఏ ఇతర ఆశ లేకుండా, ఆశించకుండా, ఏ ఒక్క రోజైనా మిమ్మల్ని ఒక పదవి కానీ ఒక పోస్ట్ కానీ నేను అడగకుండా మీకోసం చేశాను, ఇది నిజం అని నేను బైబిల్ మీద ప్రమాణం చేయగలను. మీరు అదే బైబిల్ మీద ప్రమాణం చేసి, నేను మిమ్మల్ని ఈ పోస్ట్ అడిగానని కానీ ఈ పదవి అని అడిగానని కానీ మీరు ప్రమాణం చేయగలరా? ఆమె వైపు న్యాయం ఉందా, అన్న వైపు న్యాయం ఉందా? ఆమెది కరెక్టా, అన్నది కరెక్టా? ఎందుకు రోడ్డెక్కింది, తనకు కావాల్సిందేంటి అనేవి ఇక్కడ అప్రస్తుతం. కానీ కుటుంబ తగాదాలను వీధుల్లోకి తీసుకొచ్చి రచ్చ చేసుకుంటున్నారనేది మాత్రం నిజం. మరోవైపు ఇదే కుటుంబ రాజకీయాల్లో ఉన్న మరో అన్నా చెల్లెళ్లలో చెల్లెమ్మ అన్నకు ఎలా రక్షా కవచంగా నిలబడిందో, ఎలా వంత పాడుతుందో ఒకసారి చూసేద్దాం. शहजादा बोलते हैं, मैं उनको बताना चाहती हूँ, ये शहजादे 4000 किलोमीटर पैदल चले हैं। खैर चलो, मैं उस पर टिप्पणी नहीं करूंगी कि वो शहजादे कहते हैं मेरे भाई को, खुद तो शाहनशाह हैं, लेकिन वो छोड़िए। इसीलिए प्रधानमंत्री जी शुरू से हमारे मैनिफेस्टो पे ऐसे अजीब से आक्रमण कर रहे हैं कि हम जाके भैंस चुरा लेंगे, लोगों की एक्सरे मशीन जाके लोगों के गहने घरों में ढूंढेंगे। अजीब से ऐसे बयान दे रहे हैं हमारे मैनिफेस्टो के बारे में कि हमें खुद देखना पड़ता है कि भाई ये क्या कह रहे हैं, कहाँ से आई ये बात, क्योंकि हमारे मैनिफेस्टो में तो है ही नहीं। तो ये खुद बना भी रहे हैं बात बगैर पढ़े, खुद बना भी रहे हैं, फिर उस बात को उछलवा भी रहे हैं मीडिया में, क्योंकि पूरी मीडिया जैसे आप जानते हैं अच्छी तरह, प्रधानमंत्री जो फुल टॉस पे खेलते हैं ना, तो इन्हीं फिजूल की बातों पे फुल टॉस खेलते हैं। मैं उनको चैलेंज करती हूँ, आप फुल टॉस खेलिए रोजगार पे, फुल टॉस खेलिए महंगाई पे, फुल टॉस खेलिए महिलाओं पे जो अत्याचार हो रहा है और जो अत्याचार कर रहे हैं उनको बचा रहे हैं, उस पे खेलिए। రాజకీయాలకు అతీతంగా తన అన్న మీద జరుగుతున్న దాడిని తిప్పికొడుతున్నారామె. అన్యాయంగా పార్లమెంటులో అవమానించారని, పదే యువరాజు అంటూ ఎత్తి పొడుస్తున్నారని గట్టిగా నిలదీస్తున్నారు ప్రియాంక గాంధీ. అయితే ఇక్కడ గుర్తించాల్సిన మరో ముఖ్యమైన అంశం ఏంటంటే, ప్రియాంక గాంధీ మొదటి నుంచి కూడా తన నానమ్మ దివంగత ప్రధాని ఇందిరాగాంధీ పోలికల్లోనే అచ్చుగుద్దినట్టుగా ఉండడం, తెలివిలోనూ అవే పోలికలున్నాయని, ఆమెను తమ నాయకురాలిగా ఎన్నుకోవాలని కొంత చర్చ కూడా నడిచింది. కానీ ఆమె తిరస్కరించిందో ఆసక్తే లేదో తెలియదు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చెప్పుకోదగిన ఏ పదవి కూడా ఆమె తీసుకోలేదు. దేశం ఒకటే, సమైక్యత ఒకటే, ఇంకా చెప్పాలంటే పార్టీ కూడా ఒకటే. కానీ ఇరు కుటుంబాల్లో ఆస్తి వారసత్వం విషయాల్లో గొడవలు, తేడా అంతే. ప్రజలు ఎవరిని ఎన్నుకున్నా, ఎలా ఓటు వేసినా ఈ విషయము గుర్తిస్తారు కదా, కాదంటారా?
నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.